హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనమైతే నెంబర్ సిరీస్ ఎస్ఎస్సి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనల్ని 1, 2, 6, 24, 120 నెక్స్ట్ సిరీస్ ఏంటి అని అడిగారు. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ డిఫరెన్స్ చూసుకుందాం అనుకుంటే ఇక్కడ మనకి 24కి 120కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలి అంటే ఫస్ట్ చూడండి, 1 into 1 1, దానికి 1 యాడ్ చేస్తే 2 వచ్చింది. సో నెక్స్ట్ సిరీస్ వచ్చింది. నెక్స్ట్ 2 into 2 చేద్దాం అంటే 4, 2 2 4 ప్లస్ 2 యాడ్ చేస్తే 6. నెక్స్ట్ సిరీస్ ఏంటి 6. సో 6 into ఇప్పుడు 3 1 2 3 అలా అనమాట. 6 3 18. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 18కి మనము ఇక్కడ ఉన్న 6 యాడ్ చేయాలి. సో ఆ 6 యాడ్ చేస్తే 18 + 6 ఎంత మనకి 24. సో నెక్స్ట్ సిరీస్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 24 into నెక్స్ట్ 1 2 3 4తో 24 into 4 ఎంత మనకి 96 ఇక్కడ ఉన్న 24ని యాడ్ చేయాలి. 24ని యాడ్ చేస్తే 120 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ 120 తర్వాత నెక్స్ట్ సిరీస్ రావాలంటే మనం ఏం చేయాలి, 120 into 5 120 into 5 ఎంత మనకి 600కి మనం ఏం చేయాలి, ఈ 120ని యాడ్ చేయాలి. సో 600కి 120 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 720. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 25, 27, 22, 30, 19, 34, 16 అడిగారు. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి, 25కి 27కి రిలేషన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ 25కి 22కి రిలేషన్ చూద్దాం. అండ్ సేమ్ 27కి 30కి. అండ్ అగైన్ 22కి 19కి. అగైన్ 30, 34, 19కి 16. ఇలా డిఫరెన్స్ చూసుకుంటే మనకి నెక్స్ట్ సిరీస్ ఏంటి అనేది అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు చూద్దాము, 25కి 27కి డిఫరెన్స్ ఎంత. ఇప్పుడు మనకి 25 దానికి +2 యాడ్ చేస్తే 27. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, +2 చేస్తున్నాం. అండ్ అగైన్ 25 -3 చేస్తే 22. ఇక్కడ మైనస్ చేస్తున్నాం. చూస్తున్నారా, ఫస్ట్ మనం ప్లస్ చేసాము, పైన మైనస్ చేసాము. అండ్ అగైన్ 27కి 30కి చూద్దాం. ఇక్కడ +3 యాడ్ చేసాం. అర్థమవుతుంది కదా మీకు. అండ్ అగైన్ 22కి -3 చేస్తే 19. ఇక మీరు చూస్తున్నట్లయితే చూడండి, పైన అన్నీ కూడా మనం మైనస్లో చేస్తున్నాం, కింద మనం యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో అంటే 2 3 4 అలాగా. సో ఇక్కడ 30కి 4 యాడ్ చేస్తే 34. అండ్ పైన చూడండి, 19కి -3 చేస్తే 16. సో ఇప్పుడు మనకి 34కి ఇక్కడ రిలేషన్ కావాలంటే ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ 2 యాడ్ చేసాం, తర్వాత 3 యాడ్ చేసాం, తర్వాత 4 యాడ్ చేసాం. సో ఇక్కడ మనం 5 యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో 34కి 5 యాడ్ చేయండి, 39. సో నెక్స్ట్ సిరీస్ 39. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 100, 98, 95, 90, 83 నెక్స్ట్ సిరీస్ ఏంటి అని అడిగారు. సో ఇక్కడ చూడండి, డిఫరెన్స్ చూద్దాం. -2. 98కి 95కి -3. 95కి 90కి డిఫరెన్స్ ఎంత, -5. 90కి 83కి డిఫరెన్స్ ఎంత మనకి, -7. ఇక్కడ చూస్తున్నారు మీకు, -2, -3, -5, -7 ఇవన్నీ ఏంటి మనకి ప్రైమ్ నెంబర్స్. సో ఇప్పుడు 7th ప్రైమ్ నెంబర్ ఏంటి మనకి 11. సో 83 - 11 ఎంత మనకి 72. సో నెక్స్ట్ సిరీస్ 72. నెక్స్ట్ సమ్ 9, 19, 37, 75, 149 నెక్స్ట్ సిరీస్ ఏంటి. సో ఇక్కడ చూడండి, మనము 9 ఈ 9ని డబల్ చేద్దాం. డబల్ చేయండి ఇంటూ కదా. సో 9 2s are 18 ప్లస్ 1 యాడ్ చేస్తే 19. అండ్ అగైన్ 19 చూద్దాం. 19 కూడా డబల్ చేద్దామా. సో 19 కూడా డబల్ చేయండి. సో 19 డబల్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 38. సో 38లో నుంచి -1 తీస్తే 37 వచ్చింది కదా. ఇప్పుడు చూద్దాం, 37 దాన్ని డబల్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 74. ఇప్పుడు మనం ఏం చేయాలి, +1 యాడ్ చేస్తే 75. అండ్ ఇప్పుడు 75కి 75 డబల్ చేయండి. డబల్ చేస్తే ఎంత వస్తుంది, 150. -1 చేస్తే
149 ఈ సిరీస్ వచ్చాక ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ మనం ఈజీగా టాలీ చేయొచ్చు కదా. సో నెక్స్ట్ సిరీస్ చేయాలంటే ఏం చేయాలి మనము? ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? సో 149 డబుల్ చేయండి, డబుల్ చేస్తే ఎంత వస్తుంది? 298. సో ఇక్కడ మనం చూడండి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. సో ఇక్కడ మనం ప్లస్ చేయాలి. ప్లస్ 1 చేస్తే 299. సో 149 తర్వాత నెక్స్ట్ సిరీస్ ఏంటి? 299. అర్థమవుతుంది కదా ఈజీగానే. అండ్ నెక్స్ట్ చూడండి 15, 31, 64, 131. నెక్స్ట్ సిరీస్ ఏంటి? సో ఇప్పుడు చూడండి దీన్ని ఎలా అంటే మీకు ఈజీగా ఏ విధంగా చేస్తే ఈజీ అనిపిస్తుందో ఆ ప్రాసెస్లో చేయొచ్చు. సో నేను ఈ ప్రాసెస్లో చేస్తాను. సో 15 డబుల్ చేస్తే ఎంత మనకి 30. 30కి 1 యాడ్ చేస్తే 31. అండ్ నెక్స్ట్ 31కి డబుల్ చేయండి. 31 డబుల్ చేస్తే 62. 62కి 2 యాడ్ చేస్తే 64. అండ్ 64ని డబుల్ చేయండి. 64 × 2 ఎంత అవుతుంది? 128. సో 128కి నెక్స్ట్ ఏంటి? 1, 2, 3. 3ని యాడ్ చేయండి. 3ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 131. సో ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ రావాలంటే మనం ఏం చేయాలి? ఆ 131ని డబల్ చేయాలి. 131 డబల్ చేశాక నెక్స్ట్ నెంబర్ ఎంత యాడ్ చేయాలి మనము? 4ని యాడ్ చేయాలి. సో 131 డబల్ చేసి 4 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? చూడండి 262కి 4ని యాడ్ చేస్తే 266. సో 131 తర్వాత 266. ద నెక్స్ట్ సిరీస్ 266. అండ్ నెక్స్ట్ సమ్ 4, 24, 30, 180, 186. నెక్స్ట్ సిరీస్ ఏంటి? సో ఇవి చూస్తున్నట్లయితే 4 టేబుల్లోనే 24 ఉంటుంది. ఎంత? 4, 6, 24. అలాగే 24కి 30 చేద్దామంటే అవ్వదు కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సరే చూడండి 4, 6, 24. నెక్స్ట్ సిరీస్ 30. సో 24 × 6 చేస్తే రాదు కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? 24కి 30కి డిఫరెన్స్ ఎంత? +6. సో 24 దానికి +6 యాడ్ చేస్తే ఎంత? 30. ఫస్ట్ని ఇంటూ చేసాము, నెక్స్ట్ ఏం చేసాము? +6 యాడ్ చేసాము. సో ఇప్పుడు చూడండి 30కి ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుంది? 180 వస్తుంది. ఇక్కడ మీకు లాజిక్ అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒకటి ఇంటూ ఒకటి ప్లస్ ఇంటూ +6 అలా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? 186 వచ్చింది కదా. 186 మనం ఇప్పుడు ఇంటూ చేయాలి. సో ఇంటూ చేస్తే ఏటవుతుంది? మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్లో ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది వచ్చింది. చూసారా 186 × 6 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? అండ్ నెక్స్ట్ 1, 2, 9, 64. నెక్స్ట్ సిరీస్ ఏంటి అనేది. సో ఇలా చూడగానే మనకి ఈజీ అనిపిస్తుంది. చాలా ఈజీగా మీరు కళ్ళు మూసుకుని ఆన్సర్ అయితే పెట్టవచ్చు. ఏంటంటే చూడండి 3 ఉంది, 3 and 9 ఉంది. 9 అంటే ఏంటి? 3 స్క్వేరే కదా. సో ఇప్పుడు 64ని 4 స్క్వేర్ అలా చేద్దామంటే అవ్వదు కదా. 4 × 4 ఎంత? 16. 16 × 4 ఎంత మనకి? 64. అంటే ఇక్కడ ఏంటి? 4 క్యూబ్. ఇక్కడ 3 స్క్వేర్, ఇక్కడేమో 4 క్యూబ్. సో ముందు ఇక్కడ 2 అంటే ఏంటి మనకి? 2 పవర్ 1 అండ్ 2 పవర్ 1. ఇప్పుడు ఇక్కడ ఏంటి? 1 పవర్ 0. సో ఇప్పుడు 64 తర్వాత నెక్స్ట్ సిరీస్ అని ఏంటంటే మీకు ఇప్పుడు ఐడియా వచ్చి ఉంటుంది కదా. సో ఆన్సర్ ఏంటో కమెంట్లో కమెంట్ చేయండి. ముందుగా గెస్ట్ చేసినట్లయితే కమెంట్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడు మనం 5 పవర్ 4 చేస్తే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. 5 పవర్ 5 కాదు, 5 పవర్ 4 కదా. ఓకే సారీ, 5 పవర్ 4 చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 5 × 5 5 is 25. 25 × 5 × 5 625. సో మనకి నెక్స్ట్ సిరీస్ ఏంటి? 6